శ్రీకృష్ణుడి జీవితమంతా ఒక ప్రేమ సందేశంగా కనిపించిన కొన్ని కథలు మాత్రం శత్రుత్వాన్ని కూడా మోక్షానికి మార్గంగా చూపిస్తాయి. ప్రతి సంహారం వెనక ఒక కారణం ఉంటుంది. కానీ భగవంతుని సంహారం వెనక ఉన్నది కేవలం శిక్ష కాదు, మోక్షం కూడా. ప్రతి సమస్యను యుద్ధం ద్వారా కాకుండా బుద్ధి, ధర్మం, సంస్కారం ద్వారా పరిష్కరించేవాడు శ్రీకృష్ణుడు. మనం ఎవరి గురించి అయినా మనసులో ఆలోచించడం, అది ద్వేషంగా కానీ భక్తిగా కానీ చివరకు అదే మన మార్గం అవుతుంది. ద్వేషం మనిషిని దహిస్తుంది, కానీ భగవంతునిపై ద్వేషించినా అది ఆత్మబంధానికి దారితీస్తుంది. ఎవరు విజయాన్ని చూసినా అసూయ లేకుండా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ద్వేషం మనిషిని నిలువలా తినేస్తుంది. ఓర్పు ఉన్నంత మాత్రాన అది బలహీనత కాదు, అది ధైర్యం. నీవు ఎంత శక్తివంతుడైనా నిజమైన బలం నీలో ఉన్న సహనం. క్షమించే గుణం ఉన్నవాడు దేవుడితో సమానం. అహంకారం ఉన్న చోట ధర్మం నిలబడదు. వినయమే ధర్మానికి మూలం. మన జీవితం ముక్తికి దారి చూపే మార్గం కావాలి, ద్వేషం కాదు, ధ్యానం కావాలి. మనలో కూడా ద్వేషం ఉంటుంది, కోపం ఉంటుంది, అహంకారంగా మాట్లాడతాం. కానీ నిజమైన విజేత ఎవరంటే ద్వేషాన్ని జయించినవాడు, అహంకారాన్ని విడిచేవాడు, క్షమించే గుణం ఉన్నవాడే నిజమైన విజేత. ఎంతటి ద్వేషం ఎదురైనా మన ధర్మాన్ని విడిచిపెట్టకూడదు. ధర్మానికి అర్హత, క్షమించగల ధైర్యం, ప్రేమను చూపగల ఓర్పు ఉండాలి. శత్రువు మాట్లాడినప్పుడు స్పందించవద్దు. శత్రువుని చూసి మన తత్వాన్ని వదులుకోకుండా ఉండటం అదే నిజమైన విజయం. ప్రతి మనిషిలో ఈ 2 లక్షణాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి అసూయ, కోపం, అహంకారం. రెండవది ప్రేమ, క్షమించడం, వినయం. నిత్యం మనము ఎటువైపు ప్రయాణిస్తున్నామో మనమే విశ్లేషించుకోవాలి.